హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సొంత ఆస్తులు ఉన్న వారికి షాక్ అండి. కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకు తెలిసిందే అండి, కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను అయితే నిన్నటి రోజున ప్రవేశపెట్టింది. సో ఈ సందర్భంగా సొంత ఆస్తులు ఉన్న వారికి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలు అయితే వెలువరించింది. దాని గురించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్థిరాస్తి అమ్మకదారులకు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్ళు ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్స్ను రద్దు చేసినట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2 సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో 12.5% మేర పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ అయితే ఢమాల్ అని అన్నాయి. ఇక డిఎల్ఎఫ్ స్టాక్ అయితే 6% పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ అయితే 5% పడిపోయింది. ప్రెస్టేజ్ ఎస్టేట్ అయితే 5.3%, అలాగే ఫినిక్స్ మిల్స్ షేర్ అయితే 2.1% క్షీణించడం గమనార్హము. స్థిరాస్తి అమ్మకాలపై ఈ ప్రకటన రాకముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్పై ఇండెక్సేషన్ బెనిఫిట్స్తో కూడిన 10% పన్ను ఉండేది. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్స్ను తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై అయితే 12.5% పన్ను కట్టాలని కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలని ఆలోచన చేసే వారికి ఇది ఒక పెద్ద పిడుగులాంటి వార్తేనని చెప్పక తప్పదు ఫ్రెండ్స్.